ప్రగతి మహిళా సామాజిక సాహిత్య సాంస్కృతిక సంస్థ మరియు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో వేదం అనువనమున నాదం సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం, కవి సమ్మేళనం, గాయని గాయకులచే స్వరాంజలి PMSS ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాత్మా మీదాలో మేము సైతం నిరంతరం కొనసాగే సేవా కార్యక్రమం మీకోసం, ఈ జనం కోసం, ఈ దేశం కోసం. ఎంత గొప్పగా జీవించావో అని చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. సత్యం, అహింస నా మతం. నిజాన్ని దైవంగా భావిస్తా, అహింస రూపంలో దేవుని దర్శిస్తా. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది అన్నారు మహాత్మా గాంధీ. వారి మాటలను నిలవడానికి మేము దగ్గర గడుపుకున్నాం. రాబో అక్టోబర్ 2వ తేదీ 2025 వరకు మన సంస్థలో 1000 మందికి పైగా సభ్యులను చేర్చుకొని జాతీయ స్థాయిలో అతిపెద్ద సేవా సంస్థలు ఒకటిగా సేవలు అందించాలని ఈ సంవత్సరం గాంధీవర్ధన సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి తోచినంత వారి సంస్థ వివరాలు అందజేసి పేరు నమోదు చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు మరో 10 మంది సభ్యులను ఈ సంస్థలో చేర్పించాలి. ఇలా సేకరించిన వివరాలను మన సంస్థ చేసే కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. ఇది పూర్తిగా నిస్వార్థ సేవ భావనతో చేసే క్రియ మాత్రమే, ఎలాంటి లాభాపేక్ష లేదు. ఇంత మంచి కార్యక్రమం విజయవంతం చేయడానికి మా సంస్థ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సాహిత్యం, సంగీతం, సాంస్కృతిక, సామాజిక, విద్య, వైద్య, ఇతర రంగాలకు చెందిన ఆసక్తి గల ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నిరంతరం కొనసాగే సేవాయజ్ఞంలో సామాజిక దృక్పథాన్ని అలవర్చుకొని బాధ్యతను గుర్తెరిగి ఈ సేవా సంస్థ కార్యక్రమం పాల్గొనవలసిందిగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందులో ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో ఆకర్షణ ఏంటంటే 2 సంస్థలు ఏర్పాటు చేశాయి ఈ కార్యక్రమాన్ని. మొట్టమొదటిది మహిళా లోకానికి అద్భుతమైన సేవలు అందిస్తున్న సుధారాణి కృష్ణరాజు గారు. ఆమె పేరులో సుధ ఉంది. సుధా మయోక్తుల పెద్దనార్య అన్నారు. ఆ సుధా అంటే అమృతం. ఆమె మాటల్లో అమృతం ఉంటుంది. చాలా మందికి మాటల్లో అమృతం ఉంది కానీ మనసులో ఉండదు. కానీ మాటల్లో, మనసులో అమృతం ఉండే నేను గమనించిన వ్యక్తి ఆమె. కవిత్వం రాస్తుందనే తెలుసు నాకు. ఇవాళ పాటలు పాడుతుందని కూడా తెలుస్తుంది. 2వ సంస్థ ఇంకా అద్భుతమైన సంస్థ. అదేమిటంటే దివ్యాంగులు అంటారు. దివ్యాంగులకు అండదండలు ఇస్తున్నా. తను ఇబ్బందులు పడుతూ ప్రపంచంలో చాలా మంది ఉంటారు. మనకు అవసరమైతే వాళ్ళ సహాయం తీసుకుంటారు, మనం సహాయం చేస్తుంటారు. కానీ తను ఇబ్బందులు పడుతూ కూడా అటువంటి ఇబ్బందులు పడే వాళ్ళను గుర్తించి వాళ్లకు సహాయం చేసే విశిష్టమైన వ్యక్తి గుత్తికొండ కిరణ్ కుమార్ గారు. నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను, ఒకటే పుణ్యకార్యం చేశాను. ఇప్పుడు ఈ కార్యక్రమం దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమం ఈ 75 సార్ కిరణ్ కుమార్ గారు 66 సార్లు విశాఖపట్నం దగ్గర విజయనగరం జిల్లాలో మంగళపాలెం అనే ఊరికి వెళ్ళాను. ఈ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల వాళ్ళ పరికరాలు ఇచ్చే సంస్థ చేసేది. వాడు క్యాన్సర్ హాస్పిటల్ కూడా కట్టించారు. ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. బాపు ఈ కమ్మని వరమే మాకివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం. ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. పాటలు ఇంకోటి ఎప్పుడో శంకరాభరణంలో ఆయన పాట పాడినప్పుడు నేను ఎప్పుడో పాట పాడి శంకర ప్రైజ్ తెచ్చుకున్నాను. చాలా ఆనందం. ఎందుకంటే ప్రతి మనిషిలో చాలా నేను కూడా ఎందుకంటే ఇప్పుడు
నల్లగొండ చోటు కాడ నారాయణమ్మ వస్తువు పిల్ల నారాయణ ఒక పాట రాసినాము. అన్నిట్లో అందరికి ప్రవేశం ఉంటుంది. నేను ఏమనుకుంటానంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక కారణానికి పుట్టిస్తాడు. ఈ యొక్క సామాజిక సాహిత్య సంస్కృతికి వాటి మీద చేస్తున్నప్పుడు నాది ఒక నా మెంటాలిటీ ఏంటంటే నేను ఒక చాలా స్వార్థపరుడండి. ఎందుకు స్వార్థపరుడు అంటే ఇందాక భిక్షునాయకు బ్రదర్ చెప్పినట్టు ఒక కసి, నాలో కసి చాలా నన్ను ఇంతటివన్నీ తీసుకొచ్చింది. అది చెప్పడానికి ముందు సభ ఆశీనులైన మన హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ గారికి, అలాగే గంట మనోహర్ రెడ్డి గారికి, అమ్మ అంజని కుమార్ గారికి, సుధారానికి, విశేశ్వర గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు చాలా అంటే నేను స్టార్ట్ అయిన 10-15 నిమిషాలకే రావడం జరిగింది. కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకు వారిని అంటే వారే కాదు మిగతా వారికి అందరికీ కూడా నేను మా పాత్ర ఏ కార్యక్రమం చేసినా కూడా వికలాంగుల పాత్ర అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి అని నేను ప్రతి వారిని ఏ యొక్క సామాజికవేత్తకైనా ఏ కవులకైనా కళాకారులకైనా అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చే యొక్క వ్యక్తిని. ఎందుకు అంటున్నంటే సమాజములో ఉన్న మా యొక్క దివ్యాంగులని అంటే మాకు ఎబుల్ తర్వాత విభిన్న ప్రతిభావంతులు అంటే మాలో ఎలాంటి వికలాంగులు అయినా కూడా కంపల్సరీ ఒక విభిన్నమైన యొక్క కళ ఉంటుందని చెప్పేసి విభిన్న ప్రతిభావంతులు అని చెప్పడము, తర్వాత వికలాంగులు అనడము, ఈరోజు ప్రభుత్వాలు దివ్యాంగులు అనడం అంటే ప్రతి వికలాంగుల్లో ఒక దివ్యాత్మక అంటే దివ్య యొక్క కళ ఎవరికి ఉంటుంది? భగవంతులకు ఉంటుంది. అంటే దివ్య దృష్టితో చూస్తారు కాబట్టి అని చెప్పి అంటే ప్రతి వికలాంగుని ఒక భగవంతునిగా చూడాలని చెప్పి అర్థం. అది కదా వాడతాం మేడం. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతుందో 12 గుర్రాలు బగ్గిపోతుందో 12 గుర్రాలు బగ్గిపోతుందో ఈ బగ్గిలో మీనంత బిడ్డ పోతుందో ఈ బిడ్డతో బిందెడు నీళ్ళు పోతున్నాయి నీళ్ళతో నీలమ్మ చీర పోతుంది చీరతో గంధాల రైక పోతుంది ఈ రైకతో రంతాన మేడ పోతుంది మేడలో గంధాల జంట పోతుందో ఈ మేడలో గంధాల జంట పోతుంది మేడలో గంధాల జంట పోతుంది మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుందో 12 గుర్రాల బగ్గిపోతుందో ఇట్లా వాడిన వెంటనే మన ప్రొఫెసర్ సాబ్ ఇండియా కోసం భిక్ష పోయి अब क्या गाना गा रहे हो हमको तेलुगु में नहीं समझ रहा थोड़ा हिंदी में गाओ ना अनु ఎట్లుంటది అరే తేరి చెగోడే క మేరే చెగోడే క బారే గోడే క గాడి జరా గए बारे गोड़े का गाड़ी जरा गए बारे गोड़े का गाड़ी जरा गए गाड़ी में मामू का बेटी जरा गए बेटी के साथ साड़ी जरा गए साड़ी के साथ घर जरा गए घर में दुल्हन दूल्हा जरा गए घर में दुल्हन दूल्हा जरा गए घर में दुल्हन दूल्हा जरा गए మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు అనగానే పక్కనే ఇంగ్లీష్ ఆయన కూర్చొని హే వర్డ్ తెలుగు హిందీ ఐ డోంట్ నో హిస్ సింగింగ్ సాంగ్ ఇంగ్లీష్ అన్నాడు. ఎట్లుంటది ఇక తెలుగు అందుకే ఇంగ్లీష్లో పాడితే ఎట్లుంటది ఇక ఒకసారి జరిగిన ముచ్చటది ఇది మాట పాట చెప్తే చాలా టైం పడుతుంది. యువర్ 6 అవర్ 6 హార్ట్ టోటల్ 12 అవర్స్ గాట్ గోయింగ్ గోయింగ్ ఇంకోసారి వచ్చినప్పుడు ఆ సాంగ్ కూడా గోయింగ్ మీకు చెప్తాను. ఈ ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఏది మాట రానివాడు నాకే పాట రాదంటే సైగలతో కూడా సైగల్లాగా పాడగలడు. ఇది పాడనిది సైగల్లాగా ఇది నాకు అమెరికాలో నాకు జరిగింది ఇది. అందుకే 4 భాషలో మాట్లాడి వాళ్ళని మెప్పించి ఇండియన్ యూ వెరీ గుడ్ అనిపించుకున్నాను. ఎందుకంటే మాట అట్లుంటాను కనుక థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రశ్నేం చేస్తుందని పరిహాసం చెయ్యకు. కురుసభలో పాంచాలి ప్రశ్న కురుక్షేత్రమని మరవకు. ఈరోజు మా సోదరుడు ఇద్దరు సోదరులు ఎందుకంటే ఇద్దరు సోదరులు అంటే ఇక్కడ ప్రగతి మహిళా సామాజిక సాహిత్య సాంస్కృతిక సంస్థ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సంస్థ ఉభయ సంస్థలు ఉభయ వ్యక్తులు సోదరులు ఉన్నారు. వాటి ప్రతినిధులుగా వారి ఆవేదన వారి హృదయ బడబాణలు చూసిన తర్వాత అన్న గుత్తికొండ వారికి నా విజ్ఞప్తి ఒకటే, మీరు ఏదో ఈ సభల్లో కళాకారులు ఉంటారు మేము వచ్చి ఏం చేస్తాం ఏం మాట్లాడతాం అన్నారు. ఎప్పుడు అట్లా అనుకోవద్దు. ఈరోజు వచ్చారు ఈ సభలో ఒక ప్రకంపనాన్ని సృష్టించారు. ఈరోజు ఈ సభ మొత్తం మీ చుట్టే మీరే గరిమనాభులయ్యారు. మీరే మీ చుట్టే కేంద్రీకృతం ఉండేటట్టుగా చేసుకున్నారు. అది అవసరం, నేటి తక్షణ అవసరం. ఈరోజు ఒక దివ్యాంగులు కానివ్వండి
లేకపోతే వైవిధ్యమైనటువంటి ప్రతిభా ఉత్పత్తి సంపన్నులు ఉన్నటువంటి వారుగా కానివ్వండి, మీ వెనుక సమాజం ఉండేటట్టుగా మీరు వచ్చినప్పుడే సమాజం మీ గురించి ఆలోచించగలుగుతుంది. ఇప్పుడే సార్ ఒక మాట ఇంతకుముందు అన్నాడు అనూరుడి గురించి, దివ్యాంగులమని దీనంగా మాట్లాడాలి. దివ్యాంగులమని దీనంగా మాట్లాడకు, సూర్యుడిని రథసారథి అనూరుడు దివ్యాంగుడని మరవకు. కాబట్టి ఈరోజు ఆ అనూరుడు ఆ కిరణాలను వెదజల్లే సూర్యుడికి రథసారథిగా ఉన్నాడు. మీరు ఈ జాతి సారథు. కాబట్టి మీ వెనక అందరూ ఉన్నారు. ఇటువంటి పాటలు పాడేవాళ్ళు, మన కళాశ్రీ లాంటి వాళ్ళు మీ వెనక ఉంటారు. వాళ్ళ వెనక మేము ఉంటాము. ముఖ్యంగా మా సోదరి సుధారాణి కృష్ణదాస్ గారు ఇంత అద్భుతమైన కార్యక్రమం. మరి ఇప్పుడు దాకా ఈ ప్రోగ్రాం చాలా రసవంతంగా నడిచింది. మరి కళాకారులకి, గాయకులకి, మరి సమాజ సేవకులకి అందరికీ అవకాశం ఇచ్చారు మరి సుధాకృష్ణరాజు గారు. మరి ఈరోజు ఈ ఒక స్త్రీ ముందుకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడము, సమాజ సేవ చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయము. అలాగే తను చేసేది కాక దివ్యాంగులను కూడా సపోర్ట్ తీసుకొని ఇద్దరు కలిసి సంయుక్తంగా చేయడం ఒక అనేది చూస్తున్నాను నేను. మరి ముందు మీ ఇద్దరు కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి. నిన్నే రాత్రి చెప్పారు మేడము, ఒక కవి సమ్మేళనం పెడదామని అనుకుంటున్నాను అంజనీ మేడం నేను వీళ్ళతో కలిసి. అట్లాగే కొత్తగా జనరేషన్ కొత్తగా వచ్చేవాడు కూడా ఒక అవకాశం ఇద్దాము గంటా మనోహర్ సార్ తోటి కలిసి అని చెప్పేసి అన్నారు. అది కూడా ఉమెన్స్ డే వస్తుంది కదా మనకి, ఆ సందర్భంలో కానీ లేదా ఆ ప్రోగ్రాం అయిన తర్వాత కానీ ఇది కూడా పెట్టండి మేడం అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈరోజు మరి నాయకు వచ్చారు. మరి బంజారాలో వెలిసిన ఆణిముత్యం అన్నమాట. ఎందుకంటే నా సబ్జెక్ట్ హిస్టరీ, ఎకనామిక్ అన్నమాట. హిస్టరీలో రాజపుత్రులు అనేవాళ్ళు చాలా నమ్మకంగా చేస్తారు రాజులకి. అసలు ఆ హిస్టరీ చదువుతూ ఉంటే అక్బరు, బాబరు, చంద్రగుప్తుని కంటే కూడా దాంట్లో రాజపుత్రుల గురించి చదువుతూ ఉంటే మన రోమాన్ అనేది నెప్పుడుస్తాయి అనమాట. అంతా నీతిగా ఉంటారు. కానీ నేను నా ఆఫీస్లో కూడా చూస్తున్నాను, ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళు చాలా నీతి నిజాయితీగా వర్క్ చేస్తున్నారు మా దగ్గర. అట్లాగే సార్ చెప్పారు మా గురించి కూడా కొంచెం